రైట్. ఎన్నాళ్ళ నుంచి మనం వెయిట్ చేసింది బాగా మీరు ప్రధానంగా అయోధ్య. ఆయన గుడి అసలు ఎంత బాధపడ్డారంటే ప్రతి ఒక్క దేవుడికి అక్కడైనా స్థలం ఉంది. అయ్యో! ఈయనకి లేదే అని చాలా మంది బాధపడ్డారు. దాని గురించి మీరు? ఒకటి అందరికీ ఉత్సాహవంతం. అంటే అయోధ్య రామాయణంలో బాలరాముడి యొక్క ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఈ యొక్క శ్రీరామనవమి విశేషంగా జరుగుతుంది. నాకు తెలిసి అంతకుముందు జరిగేటువంటి వాటి కన్నా కూడా కొన్ని కోటి రెట్లు వీధులలో, అంటే కొన్ని కోట్ల వీధులలో, కొన్ని కోట్ల ఇంకా కళ్యాణాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి అయోధ్య రామాయణం కూడా మనకి ఉత్సవం జరగబోతుంది. ఇప్పుడు కళ్యాణం జరగబోతుంది, జరిపిస్తున్నారు అక్కడ. సో అటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి కార్యం ఈ రాముల వారి కళ్యాణం రావడం విశేషం. జన్మ ధన్యం అనేది నిజంగా ఈ జన్మలో మనం పుట్టడం అనేది నిజంగా ధన్యమే. ఏ పార్టీ వారు కాదు, ఇక్కడ పార్టీ వారని కాదు, వ్యక్తులు కాదు. 500 సంవత్సరాల తర్వాత మన 5 తరాలు దాటిపోయినాయి. మనం చూస్తామా అనుకున్నటువంటి దివ్య మంగళ సన్నిధిలో ఆ స్వామివారి అయోధ్య రాముని, నిజంగా ఆ బాలరాముని కళ్ళు చూస్తుంటే మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు మీరున్నారు మీలా కనబడుతుంది, మా పాపలు ఉన్నారు పాపలా కనబడుతుంది, చక్కటి అందమైనటువంటి ఒక ఆడశిశువులా కనపడతాడు. సో ఎంత అందంగా ఉంటాడంటే అక్కడ బాలరాముడు. కర్ణాటకలో ఆయన చేసిన శిల్పికి కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఆ రాములారు పూజ జరుగుతున్నప్పుడు, ఆ ఉత్సవం మంగళహారతి ఇస్తున్నప్పుడు కూడా చిరుమందహాసన అవుతున్నట్టు ఉంటాడు స్వామివారు. అంతటి అద్భుతమైనటువంటి ఆ రూపము ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. అటువంటి దివ్య దృష్టి, ఆ దివ్య జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నామంటే మనం ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకున్నాం. మన ఈ యొక్క తరంలో అది రావడం చాలా సంతోషంగా ఉంటుంది, ఉత్సాహవంతమైన స్థితి చెప్పవచ్చు. అది అందరికీ ఆమోదజ్ఞం, మీకు మాకు మన ప్రేక్షకులందరికీ కూడా చాలా సంతోషపడేటువంటి ఒక మంచి సుదినంగా చెప్పవచ్చు. ఇటువంటి కళ్యాణం, ఇటు మొట్టమొదటి కళ్యాణం ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత రామజన్మభూమిలో స్వామివారి ఉత్సవమూర్తి స్థితి అవ్వడం, ప్రతిష్టాపన అవ్వడం, ఇప్పుడు వెంటనే కళ్యాణం జరగడం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, అదృష్టమే తప్ప ఇంకోటి కాదు. అందరు కూడా మీరు చూసినటువంటి ప్రేక్షకులు ఆ రాముల వారి కళ్యాణం తిలకించండి, ఆనందపడండి. సో కృష్ణుడు గారు చిన్నప్పుడు లీలలు చూసి ఆయనది రాముడు అవతారం అని అంటున్నారు. అది ఎంతవరకు నిజము గురువు? ఎన్ని అవతారాలు అసలు? సో దశావతారాలు, అన్ని అవతారాలు, స్వామివారికి దశావతారాలు ఉంటాయి. అందులో కృష్ణ పరమాత్మ యొక్క అవతారం అదొక రకమైనటువంటి లీలామృతం. అది దాని పేరు లీలామృతం. అంటే ఆయన ఎలా లీలలు సృష్టించి ఎలా అనేక రకాల కాముకాన్ని, అంటే కోరికల్ని స్వీకరించి మనం మారొచ్చు అని చెప్పాడు ఆయన. కోరికలు లేకుండా బతకొచ్చు అని చెప్పాడు రాముడు. కాబట్టి ఈ రెండు అపోజిట్ ఉంటుంది. కృష్ణుడు గారు మొత్తం ఒక కొంటిగా చేస్తున్నట్టుంటారు, ఇక్కడ రాముడు గారు మొత్తం ఒక డిసిప్లైన్ ఉన్నట్టుంటారు. క్వైట్ ఆపోజిట్. అసలు ఏంటి ఇది? ఒకటేంటంటే మనతో ఉన్నటువంటి ఆటలాడుతూ కార్యసంభవం చేసుకున్నవాడు కృష్ణుడు. మనతో దూరంగా ఉంటూ మనం రక్షించడానికి కార్యసంభవం చేసినటువంటి వ్యక్తి రాముల వారు. అంతే, క్వైట్ ఆపోజిట్. అంటే ఎవరైనా సరే దుష్ట శిక్షణ కోసం వచ్చారు ఇద్దరు కూడా. కాబట్టి అందుకే అంటారు ఆయన లీలా కారజన్ముడు. ఆయన లీలా అంటే లీల చేసేటువంటి కారణజన్ముడు. ఈయన కేవలం తన యొక్క లోక కళ్యాణం గురించినటువంటి కారణజన్ముడు. ఇద్దరికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. కాబట్టి ఆ కథ వేరు. మళ్ళీ ఆ కథ గురించి మళ్ళీ ఒక పురాణంలో మనం తప్పుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణుడు అనేవాడు ఏంటంటే ప్రతి చోట కూడా, ప్రతి సంఘటనలో ఎక్కడైతే, ఇంకా మీకు చెప్పాలంటే కృష్ణుడి కంటే 2 ఏళ్ల చిన్నప్పుడు, అంటే కృష్ణుడు 2 ఏళ్ల వయసులోనే ఆయన తాటకిని సంహరించినటువంటి తత్వం. ఆయన ఇప్పుడు ఆయన తాటకిని సంహరించినటువంటి తత్వం. తాటకంటే 2 తాడి చెట్లలో ఆయన ఉయ్యాల తీసుకెళ్లి మా అమ్మగారు వచ్చేసి రుబ్రోలు కడుతుంది ఆయనకి, రోలు. అది చాలా బలంగా ఉంటుంది. ఆ రుబ్రోల్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయి 2 తాడి చెట్ల మధ్యలో లాక్కుంటూ వెళ్ళిపోతాడు. అంటే శాప విమోచన కలిగించడం. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు చేసినంత కూడా అనేక మంది రాక్షసులకి, అంటే ఒక రకమైన మునీశ్వరులకి శాప విమోచన కలిగించాడు ఆయన. ప్రతి చోట తాటకి ఇద్దరు కూడా వాళ్ళు రాక్షసులు కాదు, బ్రహ్మహత్య పాతకంతో వాళ్ళు అట్లా మారిపోయారు. అలాగే మనకి హిడింబి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక తత్వంలో వాళ్ళు శాప విమోచనాన్ని పొందుకున్నారు ఈయన కృష్ణుడి నుంచి. కాబట్టి కృష్ణుడు అందరికీ శాప విమోచన కలిగిస్తూ వెళ్ళాడు. ఈయన అసలు అటువంటి తత్వమే ఉండకూడదని చెప్పేసి సంహరణ కోసం వచ్చాడు. ఇలా మనం బతికితే ఎటువంటి శాపాలు రావని చెప్పిన వాడు రాముడు. కాబట్టి 2 తత్వాలు వేరు, కృష్ణతత్వం వేరు, రామతత్వం వేరు. కానీ 2 కూడా సంకల్పాలు ఒకటే. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి తత్వంతో ఉన్నారు. కాబట్టి లీలామృత ప్రియుడు ఆయన, కార్యాన్ముఖ ప్రియుడు ఆయన. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రాముడు కంటే లక్ష్మణుడు చాలా కష్టాలు అనుభవించారు అని. రాముడు గారు ప్రధానంగా పొందుకున్న కష్టం ఏంటి, అనుభవించిన కష్టం ఏంటి? రాముడు ప్రధానంగా చెప్పాలంటే 2 రకాల బాధలు పడతాడు ఆయన. చాలా బాధపడి 2 రకాల విషయాలు. ఒకటి, తండ్రి వదిలిపెట్టి వస్తున్నాను, తండ్రి అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళమని చెప్పిన బాధపడలేదు. తండ్రిని వదిలిపెట్టి వెళ్తున్నా నేను, ఒక బాధ్యతగా ఉండి తల్లిదండ్రులను వదిలిపెడుతున్నా నేను అన్నటువంటి బాధతో ఆయన బాధపడుతూ వచ్చేస్తుంటాడు. రెండవ బాధ ఏంటంటే
ఎప్పుడైతే సీతమ్మ వారు రావణాసురుని చెరలోకి వెళ్ళిపోయిందో అక్కడ పడేటువంటి బాధ వర్ణాతీతం. రామాయణంలో ఈ 2 సంఘటనలే మీకు చాలా బాధ కలిగిస్తాయి. ఆ అధ్యాయాలు చదువుతుంటే మాత్రం మన కళ్ళలో నీళ్లు కారుతుంటాయి. ఆయన పడేటువంటి ఆవేదన, భద్రశీల నది తీరంలో ఆయన భద్రాది తిరుగుతూ ఆ వచ్చినటువంటి నది తీరం తిరుగుతూ విరహ వేదనకి, అలాగే అనేక వేదనలు, అంటే భార్య లేనటువంటి వాడు ఎంత వేదన పడతాడు, అసలు భార్య లేకపోతే అంత వేదన ఉంటుందా మనకి అనేది ప్రత్యక్షంగా చూపించాడు. భార్య గురించి విలువను చూపిస్తాడు, చాలా స్పష్టంగా చూపించాడు. మీరు స్పష్టంగా చదవాలి ఆ కథల్ని. అంటే రామాయణంలో ఈ రావణాసురుడి దగ్గర నుంచి, రావణాసురుడు వచ్చేసి అమ్మవారిని తీసుకెళ్ళినప్పటి నుంచి మీరు చాలా సార్లు మీరు కథను చదవండి, రామాయణం చదవండి. అతను ఎంత బాధపడతాడంటే, ఈ భార్య లేకపోతే నేను నిస్సహాయుణ్ణి, నేను అసమర్థుణ్ణి, అసలు నేను దేనికి పనికిరాను, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు స్వామివారు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇలా అనిపిస్తుంది లక్ష్మణ, నన్ను ఏం చేయమంటాను అడుగుతాడు. లక్ష్మణుడు అడుగుతాడు, దేవుడు సైతం భార్య కోసం తప్పించి కొడతాడు ఆయన. అది మొట్టమొదటిగా ఆయన కళ్ళలో నీళ్ళు రాకుండా, ఎందుకంటే ఆయన అసూలు కింద పడితే భూమి బద్దలైపోతుంది. ఆయన ఏడుపును కూడా దిగమింగుకొని చెప్తుంటాడు సౌమిత్ర అక్కడ, నువ్వు వెళ్తున్నావు వినబడుతుంది మాకు, మరి ఏం చేయమంటావు అడిగితే నాకేమీ శబ్దంలో వినబడతలేదు అంటాడు. రాముడు అబద్ధం ఆడతాడు అక్కడ. చాలా మందికి అక్కడ కొడుకుదారు అబద్ధం ఆడతాడు ఆయన. అంటే అదే అంటాడు, ప్రియమైనటువంటి వాక్యాన్ని అబద్ధమైనా సరే, కొద్దిగా అప్రియమైన వాక్యమైనా సరే ప్రియంగా చెప్పంటాడు. అంటే అప్రియమైన వాక్యం అంటే అవతలి వాళ్ళకి నచ్చని వార్తని ప్రియంగా చెప్పు. అంటే ఉదాహరణకి అవతలి వ్యక్తి కుడి నొప్పి ఉంది, టకటక ఏదో సినిమాలో చెప్తారు, ఏప్రిల్ 1 విడుదల సినిమాలో ఒక జోక్ ఉంటుంది మనకి, ఏదో అపరాపర అది జాతిం ప్రసాద్ వచ్చేసి అన్ని నిజాలు చెప్తానంటాడు. ఆయన మల్లికార్జున గారు బెడ్ మీద ఉంటే నాకేమైందంటే అందరు సైలెంట్ వరకు చెప్పకరా బాబు అంటాడు. వాడిని చేసి నాకు చెప్పు నిజం చెప్పంటే మీకు ఇందా గుండె నొప్పి వచ్చి అంటాడు. వాడు పుట్టుకున్న చనిపోతాడు. అది కామెడీ చూపించారు. అంటే ఇది కూడా అక్కడ నిజం చెప్పాలంటే నిజం చెప్పాలి, కానీ అప్రియమైనది, ఆ నిజం అప్రియమైనది అంటే మనిషికి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి అక్కడ అసత్యం చెప్పు అని చెప్పారు. అంటే ఏం లేదండి, చిన్న అనారోగ్యం వచ్చింది అంతే చెప్పొచ్చు, అంతే తప్ప నువ్వు చనిపోయిన ఇందాక నువ్వు గుండె నొప్పి వాడు చనిపోతాడు. కాబట్టి అక్కడ ఆ సందర్భాన్ని చెప్తాడు. అక్కడ తండ్రి అరుస్తుంటాడు దశరథుడు, నానా రామ రామ నువ్వు వెళ్ళొద్దు, నేను చెప్పలేదు రమ్మంటుంటే కూడా ఎప్పుడైతే తల్లిని మాట నుంచి వచ్చేసింది వాక్యం, నీ నాన్నగారు ఈ మాట అన్నారు, నేను అడవికి వెళ్ళమన్నారు అని చెప్పగానే బయలుదేరుతాడు. ఆయన రథసారి తీసుకోడు. రథసారి బండి వేగంగా వెళ్తుంటుంది. ఆ వేగంగా వెళ్తున్నప్పుడు తండ్రి మాట వినబడుతున్నానికి ఈయన రథసారథి అంటాడు, రామా నాన్నగారు మాట వినబడుతున్నాయంటే ఈ గుర్రాల డెక్కల శబ్దాన్ని నాకు వినబడటం లేదు, ముందుకు పోని రథం అంటాడు. సో అంటే అక్కడ అప్రియం అది. అంటే నా దగ్గరికి వెళ్ళిపోతే తనకు అధర్మంగా, అంటే సత్యాన్ని కోల్పోతాడు కదా, సత్యవాక్య పరిపాలన కోల్పోతాడు. కాబట్టి అటువంటి తర్వాత వెళ్తున్నప్పుడు ఎంత వనలో బాధపడతారంటే, నా తండ్రిని ఇంత నన్ను ప్రేమగా పెంచుకున్నటువంటి నన్ను, ఒక ఎంతో యజ్ఞం చేసి యాగము చేసి నన్ను పెంచిన తండ్రిని వదిలొచ్చేసి అని బాధపడుతుంటాడు. అక్కడ చెప్పేటువంటి వాక్యాలు సీతమ్మవారితో చెప్తుంటాడు వాక్యాలు ఆయన. అటువంటి తత్వంలో ఆ ఒక సంఘటన తర్వాత మనకి ఇక్కడ సంఘటన, 2 సంఘటనలు, 3వ సంఘటన కూడా ముఖ్యంగా ఉంటుంది. మనకు మేఘనాథుని చేత మనకి లక్ష్మణస్వామి స్పృహ కోల్పోతాడు యుద్ధంలో, అప్పుడు బాధపడతాడు. అసలు ఆ క్షణమే నేను చనిపోవాలి నీతో పాటు అంటాడు లక్ష్మణుడు, అంత బాధపడతాడు. ఈ 3 సంఘటన రామాయణంలో అంతటి బాధ మళ్ళీ రాముల వారు ఎప్పుడు పడలేదు, అటువంటి బాధపడ్డాడు. ఈ 3 సంఘటనలు మీరు చదివితే మన కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి, అటువంటి బాధాతత్వం ఉంటాడు. ఆ 3 సంఘటనలు చాలా బాధించాయండి, అది మనకి రామాయణం స్పష్టంగా తెలుస్తుంది. ఇందాక మీరు అన్నట్టుగానే ఆయనకి తెల్లారితే పట్టాభిషేకం, అది సైతం వదులుకొని అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పట్టాభిషేకం వదులుకుంటున్నందుకు బాధపడలేదు, వాళ్ళ నాన్నగారిని చేసుకుంటూ వదులుతున్నందుకు వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నారు. అయితే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, అసలు మనకి ఏం అర్థం అవుతుంది అక్కడ అంటే, ఇప్పుడు తండ్రి ఆజ్ఞ తల్లి నోట్లోంచి వచ్చింది, పితృ ఆజ్ఞ పరిపాలకుడు అవుతున్నాడు, ఆ వాక్కు తల్లి నోట వచ్చింది. ఆ తల్లి నోట వచ్చిన వాక్కు కూడా తల్లి మాట కూడా కట్టుబడ్డాడు కదా. ఆ మాట అనేది ఎవరు, సుమిత్ర గారు కాదు, కైకేయి చెప్తుంది అక్కడ. ఆ కైకేయి అన్నారు చెప్తాంత వరకు, వెళ్ళమని చెప్పాడు, ఇలా అన్నారు, నాకు మాట ఇచ్చారు, నాకు మాట ఇచ్చారు అని చెప్పి ఆ మాట మాత్రం మాడతాడు. ఆ మరుక్షణం వెళ్ళిపోతాడు ఆయన. సో అందుకని ఆ రోజు నుంచి అనుకుంటాను తెలిసినంత వరకు జ్యోతిష్ శాస్త్రంలో నవమి నింద్యం అని పెట్టారు. నవమి తిథికి మనకి నింద్యం అని చెప్తారు, అంటే నవమి తిథి మనకి ఉపయోగించుకోవద్దు అని చెప్తుంటారు, అది విశేషం. రాములు వారు యుద్ధం చేశారా అంటే, కొంతమందికి లేదు ఆయన యుద్ధం చేయలేదు అని, కొంతమంది లేదు చేశారు అని కొంతమంది. అసలు క్లారిటీ మీరు చెప్పండి. వాల్మీకి రామాయణం మనకి ఏదైనా సరే వాల్మీకి రామాయణం, అంటే పుట్టగొడుగులాగా పుట్టినటువంటి అనేక రామాయణాలు ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణంలో అప్రధేతమైనటువంటి యుద్ధం చేస్తాడు ఆయన. దాదాపుగా ఆయన 18 యుద్ధం చేస్తుంటాడు, అప్రధేతమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఆ యుద్ధంలో బ్రహ్మాండంగా అతను విరోచితంగా పోరాడతాడు, ఒక్కరోజు కాదు, దాదాపు 18 ఆయన పోరాడతాడు. ఆ పోరాటంలో గెలుపు పొందుకుంటాడు. యుద్ధం తన అస్త్రశస్త్రాన్ని ఉపయోగించేటువంటి తత్వం రాముల దగ్గర. మరి ఇంతమంది మేఘనాథుని కానీ కుంభకర్ణుని కానీ సంహరించిన వారు రాముల వారు మాత్రమే.
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాములు వారు ఎన్ని సంవత్సరాలు రాజ్యాంగం చేశారు? రాజ్య పరిపాలన వచ్చేసి 10,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు దాదాపు. అంటే ఎప్పుడు లవకుశ జన్మం తర్వాత కూడా 10,000 సంవత్సరాలు ఆయన మనకి రాజ్య పరిపాలన చేసినట్టుగా ఆధారాలు మన దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి. రాములు వారు ఏ యుగంలో పుట్టారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే త్రేతాయుగమే. యుగం అంటే మనకంటే ముందు త్రేతాయుగమే. త్రేతాయుగంలో పుట్టారు స్వామివారు. సో ఓవరాల్ గా రాములు వారి గురించి యూత్ ఏం యూత్ సీనియర్ సిటిజన్స్ పిల్లలు ఇలా వరుసగా 3 జనరేషన్స్ పెడితే ఏం నేర్చుకోవాలి ఆయన ఒకటే గురించి? విషయం, కట్టుబాటు. ఒకటి కట్టుబాటు, రెండవది నియమం. ఒక నియమం అనేది ఖచ్చితంగా ఉండాలి. కట్టుబాటు, నియమము. తర్వాతసరికి ఎవరినైతే నీ మీద ఆధారపడ్డారో వారిని పరిపూర్ణంగా రక్షించే బాధ్యత నీది. ఈ 3 విషయాలు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళుగా కట్టుబాట్లు, చిన్నవాళ్ళుగా నియమ నిబద్ధత, మూడవ వర్గం వారు వచ్చేసి అందరూ కూడా నీ మీద ఆధారపడ్డ వారిని ఎప్పుడు కూడా మోసం చేయకు. నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయకు. నీ ప్రాణమైన విచ్చి వాళ్ళని కాపాడాలి తప్ప నువ్వు మోసం చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చివరిగా రామనవమి రోజున ఏ మంత్రం స్మరించాలి? తారక రామ మంత్రం. అంతకు మించిన మంత్రం ఏముంటుంది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. థ్యాంక్ యూ గురువు గారు. ఈ రోజు ఈ పండుగ రోజున మాకు చాలా క్వశ్చన్స్ క్లారిఫై ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అందరు కూడా స్వామి వారికి పెట్టినటువంటి నైవేద్యాలు వడపప్పు పానకంతో సహా అన్ని స్వీకరించండి. తలంబ్రాలన్నీ కూడా అందరూ స్వీకరించి మీ ఇంటికి తీసుకెళ్ళండి. అల్మారాలో మరియు పెళ్లి కాని వాళ్ళు అక్షంతలు వేసుకోండి. మీ ఇంట్లో ఆ తలంబ్రాలు ఉండడం వల్ల మీకు శ్రేయస్సు, ఆర్థిక ఆనంద యోగాలు తప్పకుండా కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. రామార్పణం. సర్వం రామార్పణం.